రైట్, మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను కనుక చూస్తే కాంగ్రెస్ కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఇచ్చిందనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం 12 సీట్ల వరకు గెలవాలనేటువంటి ఆలోచన, ఆ దిశగా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఎన్నికలకు ముందు చూసాము. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను కనుక మనం చూస్తే మొత్తం ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 8 పార్లమెంటు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా భారీ మెజార్టీతోటే విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాలని కనుక మనం చూస్తే ఒకటి ఖమ్మం నియోజకవర్గం. ఖమ్మంలో భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ 3 లక్షల పైచిలుకు ఓట్లతో బలరాం నాయక్ గెలిచారు. అలాగే ప్రధానంగా ఖమ్మం, నల్గొండ ఈ 2 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 5,50,000 మెజార్టీతో జానారెడ్డి కుమారుడు రఘువీరు విజయం సాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. అదే నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పద్మావతి ఇద్దరి నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ 2 నియోజకవర్గాల నుంచే సుమారు 2 లక్షల మెజారిటీ ఈ 2 నియోజకవర్గాల నుంచే వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇప్పటికి వచ్చినటువంటి ఫలితాలను చూస్తే. ఇక మరొక నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గం, అది గతంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఇక్కడ కూడా 2,10,000 మెజార్టీతో చామల కిరణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేశారు. అన్నీ తానై నడిపించినటువంటి పరిస్థితి అయితే చూసాం. అలాగే వరంగల్ నియోజకవర్గానికి కనుక చూస్తే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య భారీ మెజార్టీతో సుమారు 2 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నాగర్ కర్నూల్లో మల్లు రవి కూడా సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక జైరాబాద్లో సురేష్ షెట్కర్ కూడా 50,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే పెద్దపల్లిలో వంశీ వివేక్ కుమారుడు విజయం సాధించారు. ఈ విజయాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక ఇలా చూస్తే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను కనుక చూస్తే స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గాన్ని చేజార్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయం సాధించారు. అలాగే సీఎం పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ 3 లక్షల మెజార్టీ పైచిలుకు ఈటెల రాజేందర్ అక్కడ గెలిచినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ 10 సీట్లైనా గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో మహబూబ్ నగర్ అలాగే చేవెళ్ళ 2 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉండేవి. కానీ ఆ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చేజార్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 8 నియోజకవర్గాలు గెలుచుకోవడం వల్ల 2 పార్టీల మధ్య ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ఇటీవలనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే తక్కువ సీట్లను గెలుచుకుంటే కొంత రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అంటే నైతికంగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి టెన్షన్ ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 కూడా సమానమైనటువంటి సీట్లు సాధించుకోవడంతో కొంత ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే 2019 ఎన్నికల్ని పోల్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది, ప్రస్తుతం 8 సీట్లు గెలుచుకుంది అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ చేసుకుంటుంది. 2019 ఎన్నికలకి ఇప్పుడు జరిగినటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికలు కనుక పోల్చుకుంటున్నటువంటి నేపథ్యంలో 5 సీట్లను ఎక్కువ గెలుచుకోగలిగామనేటువంటి అంచనా మాత్రం వేసుకుంటుంది. ఓటు షేర్ పెరిగిందనేటువంటి అంచనా వేసుకుంటుంది. అయితే మెజారిటీ సీట్లు గెలవాలనుకున్నటువంటి కాంగ్రెస్ ఆశల మీద నీళ్లు చల్లిందని చెప్పొచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఒకటి, వరంగల్లో గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ 1 తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా 1,00,000 మెజార్టీ పైబడి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో సంబరాల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కార్యకర్తలంతా కూడా సంబరాల్ని నిర్వహించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం.